హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన ఇంటిగ్రేషన్ అనే చాప్టర్ నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ప్రాబ్లమ్ ఎలా చేయాలో చూద్దాం. ఇంటెగ్రల్ 1 + 1/x హోల్ క్యూబ్ డిఎక్స్ అంటే ఇది a + b హోల్ క్యూబ్ లాగా ఉంది. ఓకే, సో ఫార్ములా చూడండి, a + b హోల్ క్యూబ్కి ఫార్ములా ఏమంటే, సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, a - b హోల్ క్యూబ్ ఈజీ అయిపోతుంది. ఏ x - 1/x హోల్ క్యూబ్ అన్నప్పుడు సో ఈ ఇప్పుడు నేను చెప్తాను, కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఒకవేళ అడిగితే. సో a³ + 3a²b, ఏబిలో ఫస్ట్ ముందు ఎవరు వస్తారు? ఏ, దానికి స్క్వేర్ వస్తుంది, దాని తర్వాత బి ప్లస్ ఇప్పుడు 3ఏకి స్క్వేర్ రాదు, ఏకి ఆల్రెడీ స్క్వేర్ వచ్చింది కాబట్టి ఇంకా బికి వస్తుంది, 3ab² ప్లస్ b³ ఓకే, గుర్తుపెట్టుకోండి, a³ + 3a²b + 3ab² ప్లస్ b³ మరి a - b హోల్ క్యూబ్ ఎలా అంటే, ఇక్కడ మొత్తం 4 టర్మ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఆల్టర్నేటింగ్ సింబల్స్. సో ఫస్ట్ a³ ఇక్కడ ప్లస్ రాసాం, నెక్స్ట్ మైనస్ 3a²b, మళ్ళీ ఇక్కడ ప్లస్ అనమాట 3ab² మళ్ళీ మైనస్, కాబట్టి ప్లస్ మైనస్ ప్లస్ మైనస్, కాబట్టి ఇది గుర్తుపెట్టుకుంటే ఇది ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, సరే మరి చూద్దాం. ఇంటెగ్రల్ x ప్లస్ ఫస్ట్ వన్ x + 1/x హోల్ క్యూబ్ dx దట్ ఈస్ ఈక్వల్ టు a + b హోల్. a అంటే x, b అంటే 1/x అనమాట. ఎక్స్పాండ్ చేద్దాం. సో a³ అంటే x³ ప్లస్ 3 × a² అంటే x కి స్క్వేర్ చేయండి, 3a² ఇంకా b అంటే 1/x ప్లస్ 3ab², 3a అంటే x, b² అంటే 1/x హోల్ స్క్వేర్, 1/x హోల్ స్క్వేర్ అంటే 1/x². ఓకే, నెక్స్ట్ ప్లస్ b³ అంటే 1/x హోల్ క్యూబ్ అంటే 1³ అంటే 1/x³ ప్లస్ 1/x³ ఇంటూ పక్కన dx. ఓకే, ఫార్ములాని గుర్తుంచుకోవాలి. సో మ్యాథ్స్ 2Aలో కూడా ఈ ఫార్ములాని మనం ఉపయోగిస్తాం. రైట్ ఏదన్నా కాంప్లెక్స్ నెంబర్ 1 + i హోల్ క్యూబ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + ib అంటుంటాడు, అప్పుడు కూడా మనం ఈ a + b హోల్ క్యూబ్ని ఉపయోగించాలి. ఓకే, సో ఇంకా క్యాన్సిల్ చేస్తాం. సో ఇక్కడ x క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ x నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ టర్మ్స్ చూద్దాం. సో దట్ ఈస్ ఇంటెగ్రల్ x³ ప్లస్ 3 ఇంకా x మిగులుతుంది ప్లస్ 3/x నెక్స్ట్ ప్లస్ 1/x³ పక్కన dx. ఓకే, ఇప్పుడు ప్రతి ఒక్క టర్మ్ని ఇంటెగ్రల్ x³ dxతో మల్టిప్లై చేయాలి, మళ్ళీ 3 కాన్స్టెంట్ x dx అట్లా. ఓకే, ఇంటిగ్రేషన్ అన్ని టర్మ్స్కి ఇచ్చేద్దాం. సో ఇంటెగ్రల్ x³ ఇంటూ dx ప్లస్ ఇక్కడ 3 కాన్స్టెంట్ ఇంకా మిగిలింది x dx, అదేవిధంగా ఇక్కడ 3 కాన్స్టెంట్ ఇంటెగ్రల్ 1/x ఇంటూ dx, అదేవిధంగా ఇంటెగ్రల్ 1/x³ dx. ఓకే, సో వీటన్నిటికీ మనకి ఫార్ములా తెలుసు, మరి చూద్దాం. సో x³ ఇంటిగ్రేషన్ x⁴/4, వీటన్నిటికీ ఒకటే ఫార్ములాని ఉపయోగిస్తాం. చూడండి, ఇంటెగ్రల్ x⁴n dx అప్పుడు x⁴n+1/n+1 అనే ఫార్ములాని ఉపయోగిస్తాం. కాబట్టి ఇక్కడ n అంటే ఎంత? 3 + 1/3 + 1 అంటే 4/4 ప్లస్ 3, ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది, x⁴1 + 1/1+1 అంటే x² అనమాట, ప్లస్ 3 డైరెక్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ 1/x. ఎన్నో ప్రాబ్లమ్స్లో మనం డిస్కస్ చేసాం, ఇంటెగ్రల్ 1/x log x అని గుర్తుంచుకోవాలి, కాబట్టి log x రాస్తున్నా. ప్లస్ 1/x³ ఇంటిగ్రేషన్
ఓకే, -1/2x². సార్ ఇది నాకు తెలియదు సార్, ఎట్లా చేయాలి అంటే ఈ ఫార్ములాని ఉపయోగించి మనం చేస్తాం. ఎట్లా అంటే చూడండి, సో ఇంటెగ్రల్ రఫ్లో అనమాట, x⁻³ dx రాయొచ్చు 1/x³ని. సో ఇక్కడ n ఎంత ఇప్పుడు -3. సో ఇందులో -3ని సబ్స్టిట్యూట్ చేయండి. x⁻³ + 1/-3 + 1 అంటే x⁻²/-2 మైనస్ ఎక్కడున్నా ఒకటే, డినామినేటర్లో ఆర్ న్యూమరేటర్లో. -1/2 ఇంకా x⁻²ని డినామినేటర్కి వస్తే ఏమవుతుందంటే 1/2x² వచ్చేస్తుంది. సో ఆల్రెడీ -1/2 ఉంది, ఇంకా x⁻² డినామినేటర్కి వస్తే x². కాబట్టి సో 1/x³ ఇంటిగ్రేషన్ -1/2x² ఇంటిగ్రేషన్ చేసాం, ప్లస్ ఇది యాడ్ చేస్తాం. ఓకే, సో ఫైనల్గా ఇక్కడ ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది. ఆ ఒక్క స్టెప్ కోసం మళ్ళీ రాస్తున్నా. x⁻4/4 + 3/2x². అలానే ఇక్కడ 3 log xని x log x⁻3 రాయొచ్చు. log x⁻m m log x రాయొచ్చు. కాబట్టి ఇక్కడ బేస్ పవర్ అవుతుంది అనమాట. m log xని log x⁻m, ఈ 3 పవర్కి వెళ్తుంది. ఎస్, ఇక్కడ ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది, 1/2x², ఇంకా ప్లస్. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సెకండ్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్ 1 - 1/x² ఇంటూ e⁻x + 1/x ఇంటూ dx. సో ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, e⁻x + 1/xకి ఇంటిగ్రేషన్ ఫార్ములా లేదు. e⁻xకి ఉంది, e⁻xకి ఇంటిగ్రేషన్ e⁻xే. కాబట్టి ఏదైతే ఇంటిగ్రేషన్ కాంప్లికేటెడ్గా ఉందో సో అప్పుడు మనం దానిని t అనుకుంటాం. ఓకే, ఇక్కడేమో ఇంటిగ్రేషన్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో కానీ ఇది కష్టం అవుతుంది, అందుకోసం x + 1/xని t అనుకుంటాం. దాన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తాం, మేబీ ఈ టర్మ్ రావడానికి ఛాన్స్ ఉంది. xకి డిఫరెన్షియేషన్ 1, 1/xకి డిఫరెన్షియేషన్ -1/x² వచ్చేస్తుంది. ఓకే, కాబట్టి చూడండి, సో పుట్ సెకండ్ వన్, x + 1/x దాన్ని ఏమనుకుంటున్నా అంటే t అనుకుంటున్నా. టీనే ఎందుకు అనుకుంటున్నామంటే మీ చాయిస్, మీరు p కూడా అనుకోవచ్చు, l కూడా అనుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను xతో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా, అంటే వేరియబుల్స్ అన్నిటిని x నుంచి t లేకి మార్చేస్తున్నా. కాబట్టి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. xతో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. సో చెప్పండి, x యొక్క డిఫరెన్షియేషన్ 1, నెక్స్ట్ 1/xకి డిఫరెన్షియేషన్ -1/x². ఎస్, ఇక్కడ డిఫరెన్షియేషన్ ఫార్ములాని ఉపయోగించాలి. d/dx ఆఫ్ 1/x, అది ఇంటిగ్రేషన్, ఇది డిఫరెన్షియేషన్. మరి చూద్దాం, d/dx ఆఫ్ x⁻n ఫార్ములా ఏమంటే n ఇంటూ x⁻n-1. కాబట్టి 1/x ఉంది కదా, దాన్ని నేను d/dx ఆఫ్ x⁻−1 రాయొచ్చు. ఇక్కడ n అంటే -1, n ఇంటూ x⁻n-1 ఫార్ములా, n అంటే -1. ఈ ఫార్ములాతో కంపేర్ చేయండి. x అంటే xే, n అంటే -1, మళ్ళీ -1 ఉంది ఫార్ములాలో. కాబట్టి -1 ఇంటూ x⁻−2 మైనస్ x⁻−2ని నేను ఏం రాస్తున్నానంటే -1/x² రాస్తున్నాను. కాబట్టి 1/x యొక్క డిఫరెన్షియేషన్ -1/x². కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² x³ అట్లా ఉన్నప్పుడు మీరు ఈ ఫార్ములాని ఉపయోగించండి. అదే డిఫరెన్షియేషన్లో 1/x, 1/x² 1/x³ అట్లా ఉంటే ఈ ఫార్ములాని ఉపయోగించండి. ఓకే, కాబట్టి 1/x యొక్క డిఫరెన్షియేషన్ ఏంటి సార్? -1/x². ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ మైనస్ మైనస్ అయిపోతుంది, ఆల్రెడీ ప్లస్ ఉంది. -1/x² ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఎస్, ఇప్పుడు ఇంకా ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న టీని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dt/dx, ఆ dx లెఫ్ట్ సైడ్కి వస్తే ఇంటూ అవుతుంది అనమాట. సో ఇంటూ dx = dt. ఎస్, ఇప్పుడు ఇవన్నీ మన ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో ఇప్పుడు మన ప్రాబ్లమ్ని తీసుకుందాం. సో దేర్ఫోర్ ఇంటెగ్రల్ 1 - 1/x² ఇంటూ e⁻x + 1/x ఇంటూ పక్కన dx విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి 1 - 1/x² dx, ఈ రెండిటి బదులు నేను ఏం రాసుకోవచ్చు అంటే dt రాయొచ్చు.
అదేవిధంగా ఇంకా ఈ టర్మ్ ఒక్కటి మిగిలిపోయింది, ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1/x ఏమనుకున్నాను, టీ అనుకున్నా. సో ఎస్, ఈ పవర్ టీకి ఇంటిగ్రేషన్ ఈ పవర్ టీ, ఈ పవర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్స్. వేరియాస్ ఇంటెగ్రల్ ఈ పవర్ 2x, ఈ పవర్ 2xకి ఇంటిగ్రేషన్ ఈ పవర్ 2x. అగైన్ పుట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఇన్ డినామినేటర్. ఇంటిగ్రేషన్లో ఎక్స్ కోఎఫిషియంట్ని డినామినేటర్లో రాస్తాం. అదే డిఫరెన్షియేషన్లో d/dx ఆఫ్ ఈ పవర్ 2x, ఈ పవర్ 2xకి డిఫరెన్షియేషన్ ఈ పవర్ 2x, మళ్ళీ 2xని x లాగా అనుకుంటున్నాం, 2x యొక్క డిఫరెన్షియేషన్ 2, కాబట్టి ఆ 2ని పుట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఇన్ న్యూమరేటర్ ఓన్లీ, అంటే 2 ఇంటూ ఈ పవర్ 2x వస్తుంది. ఇంటిగ్రేషన్లో బై వస్తుంది, కాబట్టి రెండింటికి డిఫరెన్స్ని గమనించండి. కాబట్టి ఇప్పుడు ఈ పవర్ టీకి ఇంటిగ్రేషన్ ఈ పవర్ టీని, ఈ పవర్ టీకి ఇంటిగ్రేషన్ ఈ పవర్ టీ, ఇంటిగ్రేషన్ చేశాను ప్లస్ ని యాడ్ చేశాను. అయితే ఇప్పుడు మళ్ళీ మన ఆన్సర్ ఎక్స్ వేరియబుల్స్లో ఉండాలి, కానీ ఇక్కడ టీ ఉంది, టీ ప్లేస్లో ఎక్స్ ప్లస్ 1/x దాన్ని సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సో బట్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1/x, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1/x ప్లస్ సి అయిపోయి ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్. ఓకే, మరి నెక్స్ట్ థర్డ్ వన్ని డిస్కస్ చేద్దాం. చూడండి నంబర్ 3. సో ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తే థర్డ్ ప్రాబ్లమ్ని సేమ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ లాగా వస్తుంది. సరే, ఎప్పుడైనా చూడండి లాగ్ ఎక్స్ కాంబినేషన్లో 1/x కాంబినేషన్లో మల్టిప్లైస్లో ఉన్నప్పుడు లాగ్ ఎక్స్ని టీ అనుకుంటాం. లాగ్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1/x అయిపోద్ది. ఇక్కడ 1 ప్లస్ లాగ్ ఎక్స్ ఉంది కాబట్టి 1 ప్లస్ లాగ్ ఎక్స్ని టీ అనుకుందాం. ఓకే, ఒకవేళ 1 లేకున్నా కూడా లాగ్ ఎక్స్ని టీ అనుకుని మనం ఇంటిగ్రేషన్ చేస్తాం. చూడండి, సో పుట్ 1 ప్లస్ లాగ్ ఎక్స్, 1 ప్లస్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దాన్ని నేను టీ అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తాం. చూడండి, కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0, లాగ్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1/x. ఓకే, అలానే రైట్ సైడ్లోని టీని ఎక్స్తో చేస్తే dt/dx, ఆ dx లెఫ్ట్ సైడ్కి వస్తే ఇంటూ అవుతుంది. కాబట్టి లాగ్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1/x వస్తుంది, ఇంటెగ్రల్ 1/x లాగ్ ఎక్స్ వస్తుంది. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఇక్కడ నోట్ చేస్తున్నా. ఎందుకంటే సార్ ఒక ఫార్ములానే కదా వచ్చింది, ఇక్కడ మీరు ఎందుకు అన్నీ చెప్తున్నారంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం డిఫరెన్సెస్ చెప్తున్నా. ఎప్పుడైతే మీరు ఫార్ములాస్ని బట్టి కొట్టుకునే ట్రిక్కీగా గుర్తుపెట్టుకుంటారో అప్పుడు చాలా రోజులు గుర్తుకుంటాయి. ఓకే, సో కాబట్టి ఇంటెగ్రల్ 1/x dx ఏంటంటే లాగ్ ఎక్స్ అవుతుంది సార్. సో అదే d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ ఏమవుతుందంటే 1/x అయిపోతుంది అనమాట. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఓకే, సరే, ఇప్పుడు కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0, లాగ్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1/x dx. సో ఇప్పుడు ఈ రెండింటిని మన ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దేర్ఫోర్ ఇంటెగ్రల్ 1 ప్లస్ లాగ్ ఎక్స్, 1 ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ పవర్ n డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్. ఇప్పుడు చూడండి, 1 ప్లస్ లాగ్ ఎక్స్ బదులు ఏం రాయొచ్చు, టీ. ఇంకా పవర్లో ఏముంది, n, ఆ టీ పవర్ ఎన్ని అలానే రాస్తున్నాను, టీ పవర్ n. నెక్స్ట్ 1/x dx, 1/x dx బదులు ఏం రాయొచ్చు, dt రాయొచ్చు. ఓకే, సో కాబట్టి టీ పవర్ n రాశాను, ఇంకా dt. సో మీరు అబ్జర్వ్ చేయండి, డైరెక్ట్ ఫార్ములా, ఇక్కడ ఎక్స్ ఇక్కడ టీ అంతే. సో టీ పవర్ ఎన్కి ఇంటిగ్రేషన్ టీ పవర్ n ప్లస్ 1/n ప్లస్ 1. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసామో కాన్స్టెంట్ని యాడ్ చేద్దాం. అయితే టీ ప్లేస్లో మనము 1 ప్లస్ లాగ్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి, బట్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ లాగ్ ఎక్స్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు టీ అంటే 1 ప్లస్ లాగ్ ఎక్స్, 1 ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ పవర్ n ప్లస్ 1 డివైడెడ్ బై n ప్లస్ 1, ఇంకా ప్లస్ సి అలానే రాయాలి. ఓకే, మరి ఈ వీడియోలోనే ఇంకొక ప్రాబ్లం కూడా చూద్దాం, 4th వన్. సో 4th వన్ కూడా సబ్స్టిట్యూషన్ మెథడ్ లాగా ఉంది. సో మీరు ఒక్కసారి ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేస్తే సైన్ పవర్ 4x, అలానే డినామినేటర్లో కాస్ పవర్ 6x ఉంది.
మరి దాన్ని sin పవర్ 4x డినామినేటర్లో కూడా cos పవర్ 4x రాస్తే sin పవర్ 4 బై cos పవర్ 4ని tan పవర్ 4x రాయొచ్చు. ఇంకా 6లో 4 వెళ్ళిపోయినా ఇంకా cos స్క్వేర్ x ఉంటుంది. cos పవర్ 6 దట్ కెన్ బి రిటర్న్ యాజ్ cos పవర్ 4x ఇంటూ cos స్క్వేర్ x. అప్పుడు 1 బై cos సీకెంట్ స్క్వేర్ వస్తుంది. tan సీకెంట్ కాంబినేషన్లో ఉంటే ఎప్పుడైనా మీరు ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు tan x t అనుకోండి, దాని యొక్క డిఫరెన్షియేషన్ సీకెంట్ స్క్వేర్ x వచ్చేస్తుంది. ఓకే, మరి చూద్దాం. సో ఫస్ట్ ఇంటెగ్రల్ ప్రాబ్లమ్ని తీసుకుంటున్నా. sin పవర్ 4x డివైడెడ్ బై cos పవర్ 6x dx. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు sin పవర్ 4xని అలానే రాస్తున్నా. సో డివైడెడ్ బై cos పవర్ 4ని ఏం రాయొచ్చు, cos పవర్ 4x ఇంటూ cos స్క్వేర్ x. ఎందుకు సార్, tan లేక్ మారిపోద్ది అనమాట. సో ఇంటెగ్రల్ sin పవర్ 4 బై cos పవర్ 4 tan పవర్ 4 అవుతుంది. sin బై cos tan కాబట్టి పవర్ 4 ఉంది, 4 అట్లా రాస్తాయి. అలానే 1 బై cos ఏమవుతుంది, సీకెంట్ అవుతుంది. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి సీకెంట్ స్క్వేర్ అవుతుంది. సో 1 బై cos x ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ x. 1 బై sin x ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ x. కాబట్టి గుర్తుంచుకోవాలి. ఓకే, ఎస్, కాబట్టి 1 బై cos స్క్వేర్ ఉంది. 1 బై cos స్క్వేర్ ఉంటే ఇక్కడ సీకెంట్ స్క్వేర్ వచ్చేస్తుంది. సీకెంట్ స్క్వేర్ x dx. ఎస్, ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ అనమాట. సో దీన్ని రెండు విధాలుగా కూడా మనం చేయొచ్చు. సబ్స్టిట్యూషన్ మెథడ్ అయినా, లేకుంటే ఇంకొక ఫార్ములా ఉంది, ఇంటెగ్రల్ f డాష్ ఆఫ్ x ఇంటూ f ఆఫ్ x హోల్ పవర్ n dx ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x హోల్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. అది కూడా చెప్తాను, మరి చూద్దాం. చూడండి, ఫస్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ని అప్లై చేస్తున్నా. ఇప్పుడు tan x ఈజ్ ఈక్వల్ టు t అనుకుంటున్నా. సో దీని యొక్క డిఫరెన్షియేషన్ సీకెంట్ స్క్వేర్ x అవుతుంది. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x, differentiating with respect to x on both sides. ఓకే, ఇప్పుడు tan x యొక్క డిఫరెన్షియేషన్ ఏంటి, సీకెంట్ స్క్వేర్ x అవుతుంది. అలానే రైట్ సైడ్లో ఉన్న టీని xతో చేస్తే dt బై dx, ఆ dx లెఫ్ట్ సైడ్కి వస్తే ఇంటూ dx అవుతుంది. కాబట్టి సీకెంట్ స్క్వేర్ x dx ఈజ్ ఈక్వల్ టు dt అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో దట్ ఈజ్ ఈక్వల్ ఇంటెగ్రల్. చూడండి, ఇక్కడ సీకెంట్ స్క్వేర్ x dx, ఈ రెండింటి బదులు నేను dt రాసేయచ్చు సార్. ఓకే, నెక్స్ట్ సీకెంట్, ఇక్కడ tan x బదులు t అనమాట. tan పవర్ 4 ఉంది అంటే t పవర్ 4. ఓకే, సో t పవర్ 4కి ఇంటిగ్రేషన్ ఇంటెగ్రల్ x పవర్ n ఫార్ములా t పవర్ 5 ప్లస్ 1 బై 5 4 ప్లస్ 1 బై 4 ప్లస్ 1. కాబట్టి సో ఆ ఫార్ములాని ఉపయోగిస్తాం. t పవర్ 4 ప్లస్ 1 బై 4 ప్లస్ 1 ఇంటిగ్రేషన్ చేశాను, ప్లస్ సి. సో t పవర్ 5 బై 5 ప్లస్ సి. బట్ t ప్లస్లో రీప్లేస్ చేయాలి మళ్ళీ tan x అనమాట. బట్ tan x is equal to t. So that is tan x whole power 5. tan x whole power 5 అయినా ఒకటే, tan power 5x అయినా కూడా ఒకటే. ఓకే, సో కాబట్టి tan power 5x డివైడెడ్ బై 5. ఓకే, సో ఇట్లా చేయాలి సార్. ఇంకొక మెథడ్ అన్నారు కదా మీరు, ఎట్లా సార్? సో ఇక్కడి వరకు కామన్గా చేసేస్తాం సింప్లిఫికేషన్. ఇక్కడి వరకు వచ్చాక, ఇక్కడి వరకు కామన్. ఇక్కడి నుంచి మీరు ఇట్లయినా చేయొచ్చు. ఓకే, సో అది ఏ ఫార్ములా లాగా ఉందో ఒకసారి చెప్తాను చూడండి. ఇది రఫ్ చేసేసే. ఇంటెగ్రల్ f డాష్ ఆఫ్ x ఇంటూ f ఆఫ్ x హోల్ పవర్ n dx ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x హోల్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే డిఫరెన్షియేషన్ tan x యొక్క డిఫరెన్షియేషన్ సీకెంట్ స్క్వేర్ x, కాబట్టి ఆ రెండు పక్క పక్కనే ఉన్నాయి. సో ఇప్పుడు మరి ఈ ఫార్ములాతో కంపేర్ చేయండి. సో దీన్ని నేను ఇట్లా రాస్తున్నా, ఫస్ట్ సీకెంట్ స్క్వేర్ x రాస్తున్నా. ఏదైనా రాయొచ్చు కదా మల్టిప్లైర్లో ఉన్నప్పుడు. ఓకే, ఇప్పుడు క్లారిటీ వస్తుంది చూడండి. ఎస్, ఇప్పుడు f ఆఫ్ x హోల్ పవర్ n అంటే f ఆఫ్ x అంటే tan x అనమాట. tan x యొక్క డిఫరెన్షియేషన్ పక్కనే ఉంది సీకెంట్ స్క్వేర్ x, అవునా? ఓకే, అది f డాష్ ఆఫ్ x ఉంది.
సో పవర్ ఎన్ ఎంత ఇక్కడ 4 అనమాట. అలాంటప్పుడు ఏ ఫార్ములాను ఉపయోగించవచ్చు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1/n+1. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత సార్? tan ఎక్స్ హోల్ పవర్ 4+1/4+1 అంటే tan పవర్ 5/5 డైరెక్ట్గా రాసేయచ్చు. tan పవర్ 5x/5 ప్లస్ అయిపోయి సేమ్ రెండు ఒకటే. ఓకే, కాబట్టి ఇలా చేయాలి మనం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.